వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మోదీ భద్రతకు ముప్పు పొంచి ఉందా? ట్రంప్పై కాల్పులు, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, అంతర్జాతీయ కుట్రల వెనుక ప్లాన్ లీక్ అయిందా? ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నవేనా, లేక దీని వెనుక ఏదైనా గ్లోబల్ ప్లాన్ ఉందా? ఒక లోతైన విశ్లేషణను ఈ వీడియో ద్వారా మీకు అందించబోతున్నా. డొనాల్డ్ ట్రంప్పై జరిగిన కాల్పుల ఘటన, మరోవైపు ఏడాది తర్వాత మోదీ ప్రధానిగా ఉండరు అంటూ రాహుల్ గాంధీ పదే పదే చేస్తున్న వ్యాఖ్యలు, ఈ రెండు పరిణామాలను గమనిస్తే ఎక్కడో ఏదో లింక్ ఉన్నట్లు అనిపిస్తుంది అంటున్నారు. బహుశా ఎవరో అత్యుత్సాహంలో అసలు ప్లాన్ని ముందే లీక్ చేసినట్లు కనిపిస్తుంది. చెప్పకూడని విషయాన్ని ముందే డప్పు కొట్టి మరీ చెప్పినట్లు అనిపిస్తుంది అంటున్నారు. గతంలో కూడా హడావిడిలో పేపర్ లీక్ చేసినట్లు కేవలం చప్పట్లు కొట్టించుకోవడానికో, ఎన్నికల ఓటమిని దాచుకోవడానికో పదే పదే ప్లాన్లను లీక్ చేస్తున్నారు. గతంలో జరిగిన కొన్ని పరిణామాలు ఇప్పుడు చెప్తా చూడండి. భారత యువత మోదీని కర్రలతో కొట్టే రోజులు వస్తాయి అని గతంలో రాహుల్ గాంధీ అన్న కొన్ని రోజులకే శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో అల్లరి మూకలు యువత ఎలాంటి విధ్వంసం సృష్టించారో మనం అందరం చూసాం. మేము మోదీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాం అని ప్రకటించిన తర్వాతే నకిలీ పేర్లు, తప్పుడు క్లెయిమ్లతో ఎఫ్స్టెయిన్ కుంభకోణం పేరుతో లేనిపోని పుకార్లు పుట్టాయి. మోదీ అక్రమంగా ఎన్నికల్లో గెలిచారని విమర్శలు చేస్తూ విదేశాల నుంచి ఎన్నికలకు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్లు, ప్రజెంటేషన్లను పంపి ఓట్ల దొంగతనం జరిగిందంటూ ఉద్యమాలు నడిపారు. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఏదో ఒక పెద్ద అపశృతి సృష్టించడానికి ప్లాన్ జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అంటున్నారు. అందుకే ఏడాదిలో మోదీ ప్రభుత్వం పడిపోతుందని అంత నమ్మకంగా పదే పదే మాట్లాడుతున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వయంగా ప్రజలను పెట్రోల్, డీజిల్ని జాగ్రత్తగా వాడుకోవాలని కోరడం, అంతేకాకుండా భద్రతా కారణాల దృష్ట్యా తన సొంత కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించుకొని ప్రయాణం చేయడం చూస్తుంటే దేశ భద్రతపై పెద్ద ఆందోళన వ్యక్తమవుతుంది. దేశ ప్రజలారా, ఒక్కటి గ్రహించండి. నరేంద్ర మోదీని అధికారం నుంచి దించడానికి కేవలం మన దేశంలోని విపక్షాలే కాదు, అమెరికా, చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు కూడా వెనుకుండి నడిపిస్తున్నాయి. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు ఒక సురక్షితమైన, శక్తివంతమైన నాయకత్వంలో అభివృద్ధి పంతాలో దూసుకుపోతుందని ఆ దేశాలకు బాగా తెలుసు. ఎలాగైనా మోదీని అడ్డు తొలగించుకోవడమే వారి లక్ష్యం. చివరగా జరిగిన ఎన్నికల సభల్లో మోదీని ద్రోహి అని పిలుస్తూ మాట్లాడిన తీరు చూస్తుంటే దేశంలో ఏదో ఒక పెద్ద ఇష్యూ రాబోతుందని, అధికారం కోసం విపక్షాలు తమ చివరి ప్రయత్నాలు చేస్తున్నాయని స్పష్టమవుతుంది. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.